టాలీవుడ్ లో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. గత 4 రోజులుగా కూడా కార్మికుల సమ్మె జరుగుతోంది. సినీ కార్మికుల ధర్నా చేస్తూ ఉన్నారు. 30% వేతనాలు పెంచాలనే డిమాండ్ విషయంలో కార్మికులు పట్టువేయడం లేదు. కృష్ణానగర్ అడ్డా మీద కార్మికులు నిరసన తెలుపుతూ ఉన్నారు. మరొక వైపు కార్మికులు చిన్న నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఏడాదికి 230 నుంచి 250 వరకు చిన్న సినిమాలు వస్తున్నాయని నిర్మాత వెంకట్ తెలిపారు. అయితే చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బందులకు గురవుతున్న కారణంగా ఉన్న వేతనాలు 25% తగ్గించి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కార్మికుల వేతనాలు పెంచలేమని అంటున్న నిర్మాత వెంకట్ తో ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. గత 4 రోజులుగా కార్మికులు జీతాలు పెంచాలంటూ కూడా వేతనాలు పెంచాలంటూ కూడా అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లోపలనే చిన్న ఫిలిమ్స్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మనతో పాటు డైరెక్టర్ సాయి వెంకట్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 4 రోజుల నుండి కార్మికులు ధర్నా చేస్తున్నారు. అదే ఈరోజు మీటింగ్ కూడా జరిగింది కాబట్టి కొలికి వచ్చిందంటారా? ఏమైంది మీటింగ్? నేను లయన్ సాయి వెంకట్ అండి. నేను 25 సంవత్సరాల సినిమా పరిశ్రమ. ఇప్పుడు నా సినిమా రిలీజ్కి ఉంది. జయహో రామానుజ సినిమా తీశాను. ఈరోజు కార్మికులు వేతనాలు పెంచాలి అంటున్నారు. అసలు సినిమా పరిశ్రమ దిక్కు చచ్చిపోయి థియేటర్కి పెద్ద హీరోలకి కూడా జనం వస్తలేరు. థియేటర్లు క్లోజ్ అయ్యి పరిస్థితిలో ఉండి సినిమా పరిశ్రమ ఎట్లా గట్టెక్కుతుందని ఆలోచిస్తున్న టైంలో సినీ కార్మికులని ఒకటి తీసుకొని వచ్చేసి 30% పెంచాలి అని చెప్పి ఇప్పటికే చచ్చిపోయిన ఇండస్ట్రీని ఇంకా చంపాలనే ఆలోచన ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు సి కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, చదలవాడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చిన్న నిర్మాతల మీటింగ్ జరిగింది. ఒక 4 అవర్స్ 4 గంటలు నిరాఘాటంగా జరిగింది. ఒక్కటే నిర్ణయానికి యునానిమస్గా అందరం వచ్చినాం. వేతనాలు పెంచే సమస్య లేదు, చిన్న సినిమాలకు ఇంకా 25% తగ్గియాలనేది గతంలో డిమాండ్ 2022లో. ఆ డిమాండ్ని మేము ఇప్పుడు అడుగుతలేము. ఫస్ట్ పెంచేది ఉద్దేశం లేదు. ఎందుకంటే 100 సినిమాలు చిన్న సినిమాలు అయితే 10 సినిమాలు పెద్ద సినిమాలు అవుతాయి. బట్ 100 సినిమా నిర్మాతలు రోడ్డు మీద పడతారు. ఇది కూడా ప్రభుత్వం గ్రహించాలి. మేజర్గా ఎవరికి నష్టం అవుతుంది? అలా నిర్మాతకి సినిమా తీసిన తర్వాత థియేటర్కి వెళ్ళాలి అంటే, థియేటర్ దాకా తీసుకెళ్ళాలంటే అప్పుల పాలవుతున్నారు నిర్మాత. ఈ నిర్మాత లేకపోతే ఈ కార్మికులకు అన్నమేది, భోజనమేది? మరి అది ఆలోచించాలి. నిర్మాత అనేవాడు చచ్చిపోతున్నాడు. ఈరోజు నిర్మాత బతికించుకోవడానికి కార్మికులు ఇప్పుడు చేయాల్సిన ఉద్యమం ఏం తెలుసా? వాళ్ళు 30% పెంచాలని కాదు, ఇండస్ట్రీ చచ్చిపోతుంది, మేము ఎట్లా సపోర్ట్ చేసి ఇండస్ట్రీని బతికేయాలనే ఆలోచన రావాలి. కానీ ఇప్పుడు తప్పు ఆలోచన చేస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఫెడరేషన్ ఉందో ఇమ్మీడియట్లీ వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి, రియలైజేషన్కి వచ్చి ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేస్తే బెస్ట్ అనేది నా ఉద్దేశం. చిన్న సినిమాలు అంటున్నారు, మరి ఎంత బడ్జెట్తో ఉంటే చిన్న సినిమాలు అంటారు? మీ అందరికీ తెలుసండి, పెద్ద స్టార్ అంటే 100-200 కోట్లు అది తెలిసిపోతుంది. ఎవరికైనా తెలుసు. మామూలు అడిగిన పెద్ద సినిమా ఏంది, చిన్న సినిమా ఏంది చెప్తాడు. చిన్న సినిమా అంటే స్టార్ లేని సినిమా చిన్న సినిమా. ఇప్పుడు నేను సినిమా తీసినాం, నేను 8 కోట్లు పెట్టినా, నా సినిమాకి ఓడి బిజినెస్ రాదు, అసలు ఓడి కొనడానికి రాడు. అదే 100-200 కోట్లు పెట్టే సినిమాకి ఆల్రెడీ బిజినెస్ వస్తుంది, బయ్యర్ వస్తాడు, అది అటు ఇటు అవుతుంది 3 రోజుల్లో. ఇప్పుడు పెద్ద సినిమా పెద్ద హీరో కూడా 3 రోజులకి జనం వస్తలేరు. పెద్ద స్టార్కి ఆడ 200 కోట్లు నష్టపోతున్నారు నిర్మాత, వాళ్ళు కూడా ఆగమైపోతున్నారు. బట్ చిన్న నిర్మాతలు అనే వాళ్ళు ఉంటేనే కార్మికుడికి పని. ఇప్పుడు మేము ఇంత సినిమా, చిన్న సినిమా అంటే 10 కోట్ల బడ్జెట్ లోపల తీసేవన్నీ చిన్న సినిమాలు. సో చిన్న సినిమా బతకాలంటే ఫస్ట్ కార్మికులు ఇమ్మీడియట్లీ ఒక నోటీస్ ఇవ్వండి, మీరు ఇమ్మీడియట్లీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. మేము చిన్న సినిమాలకు పెంచట్లేదు, ఓన్లీ పెద్ద సినిమాలకే అడుగుతున్నాం అని అనండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఇది కరెక్ట్ కాదు. మీరు ఫెడరేషన్ ఇమ్మీడియట్లీ ఆలోచించాలి. మరి ఇప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు అయిపోయింది. ఈ రోజు నుంచి కార్మికులు షూటింగ్లకు వస్తారంటారా? కార్మికులు షూటింగ్లకి రాకపోతే మేము వేరే ఫెడరేషన్స్, తెలంగాణ ఫెడరేషన్స్ వీళ్ళందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మాత అనేవాడికి యజమాని సర్వ హక్కులు ఉన్నాయి. మేము ఎవరితోటైనా పని చేయించుకుంటాం. మా దగ్గరికి వస్తే ఎవడన్నా వచ్చి మా దగ్గరికి ఆపితే మక్కెలు ఇరుగుతాయి, అంతే. ఇది అయితే చిన్న సినిమాల దగ్గరికి ఎవరు వచ్చినా కానీ మక్కెలు ఇరుగుతాయి అంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.